యెహోషువను దేవుడు ఎలా నడిపించాడో చూస్తే చాలా ఆశ్చర్యంగా కనపడుతుంది. మొదటి భాగంలో మొన్న బైబిల్ క్లాసులో చెప్పుకున్నాం కదా, ఏంటి 9 వచనాల వరకు నీ బ్రతుకు దినములన్నిటిలో ఎవరిని ఎదుటి నిలబడలేను, నువ్వు అడుగుపెట్టు స్థలం నేను నీకు ఇస్తున్నాను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉంటాను, ఇంకా నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, ఇంకా ఈ దేశమును స్వాధీనం చేస్తావు, నిశ్చయంగా ఈ ప్రజలకి ఆ వాగ్దాన దేశం స్వాధీనం చేస్తావు అని చెప్పాడు కదా. ఆ మాటలన్నీ అయిపోయిన తర్వాత, సరే యెహోషువ మీరు లేచి వాగ్దాన దేశంలోనికి బయలుదేరండి అని కానీ, సరే యెహోషువ మీరు లేచి యోర్దాను దాటండి అని కానీ ఏం చెప్పలేదు దేవుడు యెహోషువకి. ఏం చెప్పలేదు. 9వ వచనం వరకు నేను నీకు ఆజ్ఞించున్నాను కదా, నువ్వు భయపడొద్దు, నువ్వు నిబ్బరంగా ఉండు, నేను చెప్పాను కదా నిన్ను విడవనని, నువ్వు వెళ్ళి ప్రజలను నడిపిస్తావు, నువ్వు ప్రజలను స్వాధీనం చేస్తావు అని చెప్పాడే కానీ మీరు లేచి బయలుదేరండి అని కానీ, మీరు లేచి బయలుదేరితే మీ ఎదుట యోర్దాన్ని నీళ్లు వెనక మళ్ళిస్తానని కానీ, మీకు జయమిస్తానని కానీ, ఎరుకో కూల్చివేస్తానని కానీ, జయమిస్తానని కానీ ఏ మాటలు మాట్లాడలేదు దేవుడు. కానీ వెంటనే వచనంలో ఉంటుంది, యెహోషువ ఇశ్రాయేలీయులను పెద్దలను పిలిచి చెప్తున్నాడు, రేపు 3 రోజులలోగా మనము యోర్దాను నదిని దాటాలి. ఎన్ని రోజుల్లో? 3 రోజుల్లో మనం యోర్దాను నదిని దాటాలి. కాబట్టి మీరు మీ ఆహారం సిద్ధం చేసుకోండి అని చెప్తాడు. మీరు 3 రోజుల్లో దాటండి అని దేవుడు చెప్పలా, యెహోషువ చెప్తున్నాడు. అంటే యెహోషువ పొందిన నడిపింపు గురించి నేను మాట్లాడుతున్నా. ఆ నడిపింపు ఎంత జ్ఞానంతో కూడినదిగా ఉంటుందో. 3 రోజుల్లో మనం యోర్దాను నది దాటాలని చెప్తాడు కదా. యోర్దాను నది దాటాలి అని అంటే నది దాటిన తర్వాత ఎరుకో కనపడుతుంది. ఆ ఎరుకోను జయించాలి. అయితే యెహోషువ 3 రోజుల్లో దాటండి అని జనాలందరినీ సమకూర్చి చెప్పాడు. అదే టైంలో 2 వేగుల వారిని ఎరుకోకు పంపించి మీరు వేగు చూడండి అని చెప్పాడు. మనం గురువారం కొంచెం చెప్పుకునేది, మీరు ఎరుకోకు పోయి వేగు చూసిరండి అని చెప్తాడు. వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ రాహాబు ఏం చెప్తుందంటే, మా దేశపు వాళ్ళు మిమ్మల్ని వెతుకుతారు, 3 రోజులు మీరు కొండల్లో దాగి ఉండండి అని చెప్తుంది. సేమ్ రోజున యెహోషువ 3 రోజుల్లో యోర్దాను దాటాలంటాడు, 3 రోజులు మీరు దాగి ఉండండి అంటది ఈమె రాహాబ్. అంటే యెహోషువ 3 రోజులు చెప్పినట్టు రాహాబ్కి ఎట్లా తెలుసు? వీళ్ళందరూ కలిసి యోర్దాను దాటాలి. వీళ్ళేమో వేగుల వారు వేరే దిక్కు నుంచి, వేరే కొండల మీద నుంచి యోర్దాను దాటుకొని ఎరుకోకు వెళ్ళి వేగు చూసుకొని 3 రోజులు అక్కడ దాక్కొని మళ్ళీ వచ్చేస్తారు. షిత్తీం దగ్గర ఉంటాడు యెహోషువ, మళ్ళీ షిత్తీంకి వచ్చేస్తారు వాళ్ళు. ఇప్పుడు యెహోషువ ఖచ్చితంగా ఏ 3 రోజులైతే చెప్పాడో 3 రోజుల్లో ఎరుకోను వేగు చూడగా ఎరుకో మా సొంతం అయిపోద్దని అర్థమైపోయింది. నిశ్చయంగా యెహోవా మనకు ఆ ఎరుకోను మన చేతికి ఇస్తాడని చెప్పేశారు. ఆ నిశ్చయతతో వీళ్ళందరూ కలిసి 3 రోజుల్లో యోర్దాను దాటారు. ఎన్ని రోజులు? 3 రోజుల్లో యోర్దాను దాటారు. అక్కడ వాక్యం ఉంటుంది, అది యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనంలో, మొదటి నెల 10వ తేదీన జనులు యోర్దానులో నుండి ఎక్కి వచ్చి ఎరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగిరి. మళ్ళీ చదువుతా. మొదటి నెల 10వ తేదీ, మొదటి నెల 10వ తారీఖు జనులు యోర్దానును దాటారు. 10వ తారీఖు యోర్దానును దాటి ఎరికో తూర్పు ప్రాంతంలో, అంటే ఎరికోకు కొంచెం ఈ తూర్పు దిక్కున గిల్గాలు ఉంటుంది, ఆ గిల్గాలులో దిగారు. దిగిన వెంటనే దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలీలు అందరూ, ఐగుప్తులో నుండి దాటిన పురుషులందరూ సున్నతి పొందారు. కానీ మార్గ మధ్యలో 40 సంవత్సరాల్లో సంతానం పుట్టున్నారు కదా, ఈ 40 సంవత్సరాల్లో పుట్టిన సంతానం, ఆ పుట్టిన బిడ్డలలో పురుషులైన వారికి సున్నతి చేయబడలేదు. సో ఈ 40 సంవత్సరాల యాత్రలో మొదట సున్నతి పొంది ఐగుప్తును దాటిన పురుషులందరూ రాలిపోయారు. మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరు సున్నతి చేయబడలేదు. మీరు సున్నతి లేకుండా వాగ్దాన దేశంలో అడుగు పెట్టకూడదు, కాబట్టి ఈ గిల్గాల దగ్గర ఇక్కడే మీరు సున్నతి పొందండి అని చెప్పాడు. సున్నతి 10వ తారీఖున యోర్దాను దాటారు. 10వ తారీఖున దాటి గిల్గాలకు చేరుకున్నారు. మరి ఆ 10వ తారీఖే అందామా? 10వ తారీఖే సున్నతి చేసుకున్నారేమో.
మరి సున్నతి చేసుకోగా కొంచెం ఆరోగ్యం బాగుపడడానికి 1 రోజు పట్టిందో, 2 రోజులు పట్టిందో, లేదా 3 రోజులు పట్టిందో, 3 రోజులు పట్టిందో. ఇంతకీ 14వ తేదీన 5వ అధ్యాయం 10వ వచనం, ఇశ్రాయేలీలు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలం యెరికో మైదానంలో పస్కా ఆచరించారు. పస్కా అంటే ఇశ్రాయేలీలకు చాలా ముఖ్యమైన పండగ. ఎందుకంటే ఐగుప్తు దేశంలో జ్యేష్ఠ సంతానాన్ని దేవుడు కాపాడాడు కదా. మరణదూత ఐగుప్తీయులందరినీ నాశింపజేసి మరణమునకు గురి చేసి చంపేసి ఇశ్రాయేలుని కాపాడాడు కదా. దేవుడు చెప్పాడు అప్పుడు నిర్గమాకాండం 12వ అధ్యాయంలో, తరతరములకు మీకు ఇది నిబంధనగా ఉండాలి. 12వ అధ్యాయం 2వ వచనం, నెలలో ఈ నెల మీకు మొదటిది నీసాను మాసం, ఫస్ట్ నెల. మనకి జనవరి అట్లా హీబ్రూ వాళ్ళ క్యాలెండర్లో ఫస్ట్ నెల నీసాను మాసంలో దశమి నాడు 10వ తారీఖు మీ గొర్రెలను, అంటే గొర్రె పిల్లల్లో కానీ మేక పిల్లల్లో కానీ ఏడాది మగబిడ్డను తీసుకొని, ఏడాది మగ గొర్రెది కానీ మేకది కానీ గొర్రె ఏడాది తీసుకొని ఆ గొర్రెని చంపి దాని రక్తాన్ని మీ గడపాలకు పూసుకోవాలి. మాంసం మీరు త్వరపడి వేగంగా ఆ రోజే తినేసేయాలి. ఆ రోజునే దాని మాంసాన్ని మీరు తినేసేయాలి. ఇది మీకు తరతరాలకి నిబంధన. మీరు దాన్ని ఖచ్చితంగా ఆచరించాలని చెప్పాడు. ఎందుకు? మీ మరణం నుండి మీరు దాటింపబడ్డారని మీరు గుర్తు చేసుకోవడానికి ఈ పండగ మీరు ఆచరించాలని చెప్పాడు. ఈ 40 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఆచరించారు. 40 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఆచరించారు. అయితే వాగ్దాన దేశంలో ఆ మొట్టమొదటి పస్కా జరుపుకోవడం అనేది, వాగ్దాన దేశంలో ఒక అడుగు పెట్టిన మొట్టమొదటి పస్కా పండుగ ఆచరించడం చాలా ఘనమైన కార్యం. కొత్త సంవత్సరంలో కొత్త కార్యాలు జరిగితే ఎలా ఆశ్చర్యంగా ఉంటుందో, అదంత ఘనంగా ఉంటుందో, వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టగానే ఇశ్రాయేలీలకు దేవుడు చేసిన కార్యం ఏంటంటే పస్కా బలి ఆచరించుకునేటట్లుగా చేయడం. ఇంకో మాట ఏం చెప్పాలంటే, ఆ 14 రోజున, మొదటి నెల ఫస్ట్ నీసాన్ నెలలో 14 రోజున పస్కా జరుపుకోవాలి. ఈ పస్కా వాగ్దాన దేశంలో జరుపుకోవడానికి ఇశ్రాయేలీని ఎంత తొందరగా తీసిపోయాడు దేవుడు, ఎంత త్వరపెట్టుకుంటూ తీసుకొని పోయాడు. అందుకే ఈ యెహోషువ గ్రంథంలో యోర్దాను నది దాటే దగ్గర ఉంటుంది, మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతా నెరవేరే వరకు యాజకులు మందసాన్ని మోయించి యోర్దాను నడుమ నిల్చున్నారు అని ఉంటుంది. అంటే మొట్టమొదటి పస్కా బలి వారు సంతోషంగా జరుపుకోవడానికి. ఇప్పుడు ఆ పస్కానే ఐగుప్తులో ఉండగానే జరుపుకేసుకుంటే ఏమంతా అనిపించదు కదా. అందుకని దేవుడు త్వరగా వాళ్ళని ఆ రోజు కల్లా వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళిపోయాడు. ఖచ్చితంగా 10వ తారీఖు యోర్దాను దాటారు. 10వ తారీఖు 11 సున్నతి చేసుకున్నారు పురుషులు. 14వ తారీఖు పస్కా పండుగ. 14వ తారీఖు పస్కా పండుగ నిజంగా వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ హృదయాల్లో దేవుడు ఎంత శ్రద్ధ పెట్టాడో చూడండి. అంటే దేవుడు పర్టికులర్గా డేట్, ఒక రోజుని గురించి ఆయన అంత శ్రద్ధగా తీసుకుంటాడా అనిపించింది. అంటే ఎంత త్వరగా చేసుకుంటే 14 పస్కా కల్లా వాళ్ళు రెడీ చేసేసాడు. యెహోషువ ఏమో 3 రోజుల కల్లా మనం యోర్దాను దాటాలంటాం. ఆ రాహాబు కూడా 3 రోజుల కల్లా మీరు దాగి ఉండండి అని చెప్పడం, సున్నతి చేసుకోమని చెప్పడం. కరెక్ట్గా ఆ గిల్గాలు ఎప్పుడైతే సున్నతి చేసుకుంటారో అక్కడ వాళ్ళు పస్కా పండుగ ఆచరించారు. అప్పుడు యెహోవా సేనాధిపతి దేవుని దూత వచ్చి యెహోషువ ముందర నిలబడగానే యెహోషువ వెళ్ళి దగ్గర నుంచి, అయ్యా నువ్వు మా పక్షపు వాడవా, మా శత్రుపక్షంగా ఉన్నవాడవా అని అంటే, లేదు నేను యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉన్నాను, నీ పాదాలకి చెప్పులు విడిచిపెట్టు, ఇది పరిశుద్ధ భూమి అంటాడు. అప్పుడు వాళ్ళు ఎగిరి గంతులేసి ఉంటారు కదా. మేము కొత్త భూమిలో పండగ చేసుకున్నామా? మేము వాగ్దాన భూమిలో పండగ చేసుకున్నామా? ఏది పస్కా పండుగ చేశారు. పస్కా పండుగలో పులియని రొట్టెలు తినాలి. ఆ రొట్టెలు తిన్నారు. మరుసటి రోజునే మన్నా ఆగిపోయింది. మరుసటి రోజునే ఆ దేశపు పంట తిన్నారు వాళ్ళు. ఆ దేశపు పంట గురించి మోషే ఏం చెప్పాడు? మీరు నాటరు కానీ ఆ దేశపు పంట తింటారు, మీరు విత్తరు కానీ
మీరు విత్తరు, మీరు నాటరు, మీరు అసలు కష్టపడరు, కానీ ఆ దేశం పంట తింటారు. ఎట్లా వచ్చింది? యెహోషువ 24 12-13. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని, నీ ఖడ్గం కాదు, నీ విల్లు కాదు, కానీ అవే ఆ కందిరీగలే అమోరీల రాజులను ఇద్దరిని తోలివేసును. మీరు సేద్యం చేయని దేశమును, మీరు కట్టని పట్టణాలు మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసిస్తారు. నాటని ద్రాక్ష పండ్లను, ఒలీవల తోటల పండ్లను మీరు తింటారు. వాగ్దాన దేశంలో నాటరు, విత్తరు, కట్టరు, సేద్యం చేయరు, కానీ మీరు దాని ఫలం అనుభవిస్తారు. అది వాగ్దాన దేశం యొక్క సమృద్ధి, ఆ దేశం యొక్క సమృద్ధి. దానికోసం ఎంత త్వరగా వాళ్ళని తీసుకెళ్ళారో చూడండి. 10వ రోజున యోర్దాన్ నది దాటారు. 10వ తారీఖు, ఫస్ట్ నెల, జనవరి 10వ తారీఖున దాటారు యోర్దాన్ నది. జనవరి 1 తారీఖున వాళ్ళకి అనిపించుంటుంది, ఇంకెన్ని సంవత్సరాలకు పోతామో, ఇట్టాటి సంవత్సరాలు ఎన్ని జరుపుకోవాలో ఇంకా ఈ పాత దేశంలో, ఈ బానిసత్వంలో. ఎందుకంటే మనకన్నా కాసేపు ఎడకూర్చొని ప్రార్థన చేసుకుని మళ్ళీ ఎంత పని చేసుకున్నా మళ్ళీ గుడారానికి చేరుతాం. వాళ్ళు అలా కాదు. వాళ్ళు పని చేసుకోవడం ఏం లేదు, దారి పొడుగుతున్న నడవటమే. 40 సంవత్సరాలు నడవటం. ఎప్పుడన్నా మేఘం ఆగితే, మరి ఎన్ని రోజులు ఆగుతారో, ఆ మేఘం ఎప్పుడు ఆగుతుందో తెలియదు. పొద్దున సాయంత్రం ఆగితే కాస్త రెస్ట్ తీసుకోవచ్చు. మరి ఎప్పుడెప్పుడు ఆగారో, మేఘం ఆగితే అక్కడ గుడారం వేసుకొని ఉంటారు. మేఘం ఎప్పుడు కదిలిద్దో తెలియదు, మళ్ళీ గుడారం ఎత్తుకొని వేసుకొని మళ్ళీ పోవాలి. అలా 40 సంవత్సరాలు నడిచారంట వాళ్ళు. గుడారాలు. మనది కూడా అలాంటి జీవితమే, గుడారాల జీవితమే. 40 సంవత్సరాలు ఎంత విసుగుంటుంది. అలాంటి పరిస్థితులన్నింటిలో నుండి వారిని దాటించుకొని పోయి ఒక్క రోజు కొరకు వాళ్ళని ఎంత చక్కగా రెడీ చేశాడు. ఆ 1వ తారీఖు అనుకునే ఉంటారు, 2వ తారీఖు అనుకునే ఉంటారు, 9వ తారీఖు కూడా అనుకునే ఉంటారు, ఇంక ఈ సంవత్సరం కూడా ఇంకింతేలే, ఇంక జరిగేది లేదు, పెట్టేది లేదు, ఇంకా నడుచుకుంటూ పోవటమే అని అనుకుని ఉంటారు. కానీ 10వ తారీఖున యెహోషువ ద్వారా దేవుడు మాట్లాడాడు. సో దేవుడు తన కార్యములను జరిగించే విషయంలో చాలా శ్రద్ధ కలిగిన వాడు. మనం అనుకుంటాం, దేవా త్వరగా చేసే, ఇప్పుడు చేస్తేనే బాగుంటుంది, ఇప్పుడే ఆకలి అవుతుంది, ఇప్పుడే తింటే బాగుంటుంది, ఇప్పుడే అవసరం అవుతుంది అని అనిపిస్తుంది. కానీ మనకెంత కనిపిస్తుందో, మనకంటే దేవుడు ఎక్కువ శ్రద్ధ గలవాడు కదా. దేవుని కంటే శ్రద్ధ మనకి కాదు కదా. మనకంటే దేవుడు ఎంతో శ్రద్ధ గలవాడు కాబట్టి తన కార్యములను చేయడానికి ఆయన కూడా త్వరపడతా ఉంటాడు. పరిస్థితులను త్వరపెడతా ఉంటాడు, పరిస్థితులను అనుకూలపరుస్తూ ఉంటాడు. వాళ్ళకి ఎంతో అనుకూలపరిచి వాళ్ళని కరెక్ట్గా ఆ దేశం తెలియకుండానే కొత్త దేశంలో పండుగ చేసుకున్నారు. వాళ్ళు తెలీదు, కానీ కొత్త దేశంలో పండుగ చేసుకున్నారు వారు. ప్రభు చాలా గొప్పవాడు. అయితే ఆ విశ్వాస జ్ఞానాన్ని ప్రభు మనకి దయచేయాలని వేడుకోవాలి. దేవా, అలాంటి విశ్వాసపు జ్ఞానం మాకు దయచేయాలి. అలాంటి సమయోచితమైన జ్ఞానం, విశ్వాస జ్ఞానం ఇస్తుంది. విశ్వాస జ్ఞానం వేరు. మొన్న చెప్పుకున్నాం కదా ఎస్తేరుని గురించి. విశ్వాసం ఉంచింది ఆమె, ఇందు నిమిత్తమేనే నీ దేశానికి వచ్చానేమో, సింహాసనం ఎక్కేనేమో అని విశ్వాసం ఉంచింది. విశ్వాసం ఎంత జ్ఞానం ఇచ్చింది. మనమై ఉంటేనా పరిగెత్తిపోయి రాజుకాడికి పోయి రాజదండం జాపని చెప్పేసేవాళ్ళని, అయ్యా ఇదిగో ఈ హామాను మమ్మల్ని చంపాలనుకుంటున్నాడు. కానీ ఆమె అంత జ్ఞానయుక్తంగా నడుచుకుంది చూడండి. ఫస్ట్ రోజు పిలిచింది, వెళ్ళి రాజు అడిగాడు, రాణి అయిన ఎస్తేరు, నీ మనవి ఏంటి, నీ విజ్ఞాపన ఏంటి? రాజ్యంలో సగమైనా నీకు ఇస్తానన్నమాట. రాజ్యంలో సగం ఇస్తానన్నవాడు హామాన్ని ఎస్తేరు చేతికి ఇవ్వలేడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఆమె ఓపిక పట్టేది. మరి ఎందుకు ఆ జ్ఞానం తెలియదు, కానీ జ్ఞానం, విశ్వాస జ్ఞానం ఇస్తుంది, ప్రార్థన జ్ఞానం ఇస్తుంది. 3 రోజులు ఉపవాసం ఉండి చెలికత్తెలతో కలిసి ఏది తనకు పరిచారం చేస్తుంటారు చూడు, వాళ్ళందరిని ఉపవాసం ఉంచి, తనకి చాకరీ చేయకుండా, తనకి పరిచయం చేయకుండా వాళ్ళందరూ ఉపవాసం ఉంచి ప్రార్థన చేస్తాం. ఫస్ట్ రోజు వచ్చాడు రాజు, నీ మనవి ఏంటి అని అంటే, ఏం లేదయ్యా, రేపు కూడా విందు చేస్తాను రండి. 2వ రోజు వచ్చాడు, 2వ రోజు కూడా అదే అడుగుతాడు ఆయన. ఎందుకంటే వాళ్ళ రాజుల విధులు ఎలా ఉంటాయంటే, ఒక్కసారికి మించి 2వసారి 3వసారి ఒకేసారి కానీ ఒకే వ్యక్తి దగ్గరికి
పలుమార్లు వెళ్ళకూడదు ఆ రాజులు. ఎందుకంటే 127 దేశాలకు అధిపతులు కదా. ఎవరో ఒకళ్ళ ద్వారా, ఏ స్త్రీల ద్వారానో, ఏ పిల్లల ద్వారానో, ఏ పని వాళ్ళ ద్వారానో ప్రాణహాని ఉంటుందని చెప్పేసి ఒక్కళ్ళతో ఒకేసారి మాట్లాడతారు. భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, అధిపతులు కావచ్చు, అధికారులు కావచ్చు. మరలా నీ దగ్గరకు వచ్చి మాట్లాడే అవకాశం ఉండదు. కానీ ఆ జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఎస్తేర్కి. ఆ నీ మనవి ఏంటి అని అడిగింది కదా. అడిగినప్పుడు ఖచ్చితంగా తీర్చాలి కదా. ఆమె అడిగింది మళ్ళా మీరు రావాలి అని. వచ్చాడు. 2వ రోజు వచ్చాడు, 3వ రోజు వచ్చాడు. 3వ రోజు వచ్చి కూడా విసిగిపోకుండా, ఎన్నిసార్లు రావాలి నీ దగ్గరికి, ఇంక చెప్పవా ఏంటి నీ బాధ అన్నట్లుగా విసిగిపోకుండా, కానీ ఇంకింతేనా, ఎంత మాత్రపు దానికి పిలిచేది ఏంటి అని అనకుండా, ఎలాంటి చికాకు విసుగుదల రాకుండా 3వ రోజు కూడా అడుగుతాడు, నీ మనవి ఏంటి, నీ విజ్ఞాపన ఏంటి, నీకేం కావాలి, రాజ్యంలో సగం అయినా నీకు ఇస్తా. అప్పుడు అంటది ఆమె, నా ప్రాణం నాకు ఇప్పించమని కోరుతున్నానయ్యా, నా ప్రాణం నాకు ఇయ్యండి అంటది. డైరెక్ట్గా యూదుల మీదకి నెట్టేస్తే జరగదు పని. నా ప్రాణం నాకు ఇప్పించండి అని అంటే, అప్పటి వరకు ఆమె మీద దయ, ప్రేమ ఎప్పటి నుంచో ఉండింది. అంటే రాణిగా ఎన్నుకున్నప్పటి నుంచి ప్రత్యేకమైన దృష్టి ఉంది ఎస్తేరు మీద. ఆ మాటను పట్టుకొని, ఆ ఆలోచన పట్టుకొని, నా ప్రాణం నాకు దక్కాలయ్యా అని అడుగుతాను. ఎందుకంటే మీకు నేనంటే ఇష్టం కదా, మరి నా ప్రాణం ఎవరో చంపాలని చూస్తున్నారు, నా ప్రాణం కాపాడండి అని అంటే, నీ ప్రాణం ఎవరు తీయకోరేది అని ఆయన ఆగ్రహంతో లేవగానే, ఇష్టమైన భార్య కదా, ఆగ్రహంతో లేవగానే అప్పుడు అంటారు, నేనును నా జనులను మరణానికి అప్పగించబడ్డాం, అమ్మివేయబడ్డాం అంటారు. ఇంకా ఆయనకి ఆగ్రహం ఇంకా డబుల్ అయిపోయి బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిన తరువాత హామాను ఆమె కాళ్ళు పట్టుకొని బతులాడబోతాడు. ఇంకా కాళ్ళ వెళ్ళబడాలి కదా, రాజు దృష్టిలో చెడు కాకుండా. బతులాడితే, అమ్మ రాణి నీకేమన్నా ఇస్తానులేమో, నా పేరు చెప్పమాకమ్మ అనే లోపల చూస్తాడు రాజు. నా ముందరే నా రాణిని బలవంతం చేస్తావా అని చెప్పేసి, ఎంత జ్ఞానయుక్తంగా జరిగిన కార్యము అది, పరిశుద్ధ జ్ఞానంతో జరిగిన కార్యం. వెంటనే రాజు కోపం అప్పటికి 1 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు, 10 రెట్లు పెరిగిపోయింది. ఇంకా ఆగ్రహంతో తన ఉంగరం చేతికి ఇచ్చేశాడు హామానికి, నీకు ఇష్టం వచ్చిన చట్టాలు పుట్టించుకోమన్నట్టు. అలాంటి వ్యక్తి మీద కోపం వస్తుందా? రావాలంటే ఏ రేంజ్లో రావాలి, ఏం చేస్తే రావాలి కోపం? చూడటానికి దేశమంతట్లో నమ్మకంగా కనపడుతున్నాడు, కానీ ఎట్టప్పగించాలి. దేవుడు అసలు ఎంత జ్ఞానం ఇచ్చాడో ఎస్తేర్కి. ఈ దుష్టుడైన హామాని అనగానే అప్పటికి చూశాడుగా రాణిని బతులాడుకోడు, ఏముంటే బతులాడుకుంటాడు, ఏదో ఉండబట్టే కదా. ఇంకా ఆలోచన పట్టుకొని వెంటనే మొర్దెకాయికి సిద్ధం చేసిన ఉరికంబ మీద హామాను 10 మంది కుమారులను ఉరేసిస్తాడు. మిగిలి శేషం రవ్వంత కూడా మిగలకుండా అప్పటికప్పుడే ఎండ్ అయిపోతుంది. ఇంకా లేడు, అగాగీడు లేడు. ఏదే సౌలు మిగిల్చుంచాడు కదా అమాలేకీయుడైన అగగుని చంపకుండా, ఆ అగగు సంతానము ఇప్పుడు ఎస్తేరు చేతిలో చచ్చిపోయారు, మొర్దెకాయి చేతిలో చచ్చిపోయారు. విశ్వాసం ఎప్పుడు జ్ఞానం ఇస్తుంది, పరిశుద్ధమైన జ్ఞానం ఇస్తుంది. విశ్వాసము పరిశుద్ధమైన ఆలోచన ఇస్తుంది, ప్రార్థన జ్ఞానం ఇస్తుంది. దాని కొరకు మనం వేడుకోవాలి. యెహోషువ కూడా అదే జ్ఞానంతో నడిపించబడ్డాడు. 4 రోజుల్లో పోయి వాగ్దాన దేశంలో ఉండటం అంటే మాటల, ఎంత మాత్రం అంచునే ఉన్నా కానీ 4 రోజుల్లో దాటం ఏమన్నా పాసిబులా? సో దేవుని జ్ఞానం వేరు. ఆ జ్ఞానానికి అనుకూలంగా జ్ఞానంతో మనం ప్రార్థన చేస్తే అలాంటి బలమైన కార్యాలు ఎన్నెన్నో చూడొచ్చు. అదే ప్రభుని అడగాలి, దేవా అలాంటి ప్రవచనాత్మకమైన విశ్వాసంతో కూడిన జ్ఞానంతో కూడిన విశ్వాసం మాకు దయచేయమని ప్రభు సన్నిధిలో వేడుకోవాలి. అప్పుడు మన ద్వారా దేవుడు సంఘంలో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, జీవితాలలో కావచ్చు, దేవుడు ఘనమైన సమాజంలో కావచ్చు, ఘనమైన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. ఆ కృప, ఆ జ్ఞానం, ఆ ఆత్మలో పాలు ప్రభు మనకు దయచేయాలని వేడుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.